అయినా ఒక రోడ్డు ప్రమాదం ఘటనని రాజకీయంగా వాడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందంటే ఈ రాష్ట్రంలోనే ఉంది. హత్యాయత్నం కేసా? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? మాజీ మంత్రి మీద హత్యాయత్నం కేసు, మాజీ మంత్రి కొడుకు మీద అంటే రోడ్డు ప్రమాద ఘటన హత్య కేసుగా మార్చి ఏదైతే అప్పటికే 41A నోటీస్ ఇచ్చినటువంటి పోలీసుల్ని బదిలీ చేసి కొత్త పోలీసులు అక్కడ తీసుకొని వచ్చి ఒకే రోజు 3 FIRలు కట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే దాంట్లో ఆయన ఉన్నాడు కదా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళి మంత్రి పదవి తెచ్చుకున్నటువంటి పార్థసారథి గారు నిన్న దానయ్య కుటుంబానికి అండగా ఉంటాం, సొంతంగా 5 లక్షలు సాయం అందిస్తామని చెప్పారు. వెరీ గుడ్. 5 కాబట్టి 10 అందించవచ్చు, కాదంట్లా. మరి రోడ్డు ప్రమాదం జరిగిన ప్రతి ఒక్కరికి మీరు ఎందుకు అందించట్లా? రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబానికి మీరు 10 లక్షల ఆర్థిక సాయం అందించారు కదా, మరి మిగిలిన రోడ్డు ప్రమాదంలో జరిగిన కనీసం 10,000 కూడా ఎందుకు మీరు ఆర్థిక సాయం అందించట్లేదు? మరి ఇదే పలాస నియోజకవర్గంలో జూలై 12వ తారీఖున టీడీపీ నాయకుడు మందస పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గార కృష్ణారావు తన ఆటోలో తాను డ్రైవ్ చేస్తూ యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు వెంకటరమణ్ని ఢీకొట్టి చంపేస్తే అదే సమయంలో గార కృష్ణారావు పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతన్ని డ్రైవ్ చేశాడని చెప్పి మీరు తప్పుదోవ పట్టించేసి ఆ కేసుని ₹1,00,000 ఇచ్చి మీరు సెటిల్ చేసి తప్పుదోవ పట్టిస్తే అక్కడ సునీల్ అనే వ్యక్తి డ్రైవ్ చేశాడని చెప్పి మీరు తప్పుదోవ పట్టించారు. కానీ బాధితుల కుటుంబాలు ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నారు, గార కృష్ణారావే డ్రైవింగ్ చేసి చంపేశాడని చెప్పి. టీడీపీ మండలానికి సంబంధించినటువంటి మందస పట్టణ అధ్యక్షుడు, మందస అనేటటువంటి పట్టణానికి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ పలాస నియోజకవర్గమే. మరి చనిపోయింది కూడా యాదవ సామాజిక వర్గం. ఏమయ్యా కొలుసు పార్థసారథి గారు, మరి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి పరామర్శించలా? మరి వాళ్ళకి ప్రభుత్వం ఆర్థిక సాయం ఎందుకు అందించలా? మీ టీడీపీ నాయకుడి మీద ఎందుకు కేసు పెట్టలా? రెండోది చూస్తే మరి ఆ యాదవ్ కుటుంబానికి నిజంగా 2 పిల్లలు, ఏదైతే ఒక భార్య, గుండె జబ్బు కలిగినటువంటి భార్య ఉన్నారు, మరి ఆ కుటుంబానికి టీడీపీ వాళ్ళు మరి ఆర్థిక సాయం ఎందుకు అందించలా? ప్రభుత్వం కూడా ఎందుకు అందించలా? రెండోది ఇదే శ్రీకాకుళం జిల్లాలో 2024 డిసెంబర్ 21న కొరసవాడ దగ్గర పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు అయినటువంటి సాయి గణేష్ కారుతో ఆటోని ఢీకొట్టడంతో 5గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఒక అతను దాంట్లో చనిపోయినటువంటి పరిస్థితి, చెప్పల భోగయ్య అనేటటువంటి వ్యక్తి. మరి ప్రమాద సమయంలో ఎమ్మెల్యే కొడుకు మద్యం సేవించాడనేది క్లియర్గా ఉన్నటువంటి ఆరోపణ. మరి అతను తప్పించేసి రాజేష్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేశాడని నార్మల్ యాక్సిడెంట్ కేసు పెట్టి వదిలేసినటువంటి పరిస్థితి. మరి ఆ కుటుంబాన్ని ఎందుకు వెళ్ళి ఆర్థిక సాయం అందించి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టాలా? తెలుగుదేశం ఎమ్మెల్యే కొడుకు మీద. మరి తెలుగుదేశం ఎమ్మెల్యే మీద కూడా పెట్టాలి కదా. అప్పుడు ఎమ్మెల్యే కొడుకు మందు తాగి డ్రైవ్ చేస్తే మరి ఎమ్మెల్యే తప్పు కూడా ఉంటుంది కదా. అప్పుడు సరిగ్గా కొడుకును బాధ్యతగా పెంచనప్పుడు. రెండోది వచ్చేటప్పటికి ఒక బస్తా యూరియా కోసం క్యూలో నిలబడి కాంతమ్మ అనేటటువంటి రైతు చనిపోతే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించకపోగా ఆమె అనారోగ్యంతో చనిపోయిందని చెప్పి అవహేళనగా మాట్లాడారు. ₹1 ఆర్థిక సాయం అందించాల. మరి ఎందుకు అందించాల? ఒక్కటైతే ఇక్కడ వాస్తవం చెప్తా ఉన్నా, మీరు ఆరంభించారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగింపు పలుకుతుంది. ఖచ్చితంగా మీరు తీసుకున్న గోతుల్లో, మీరు పెట్టినటువంటి అక్రమ కేసుల్లో భవిష్యత్తులో మీరే కూరుకుపోతారు. ఈ తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోండి. మాజీ మంత్రుల్ని, మాజీ మంత్రి కొడుకులని, మాజీ స్పీకర్లని ఎవ్వరిని వదలకుండా మీరు మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎంపీలని, జర్నలిస్టులని ఎవ్వరిని వదలకుండా మీరు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ చోటి కర్మ మరునాడే అనుభవించక తప్పదని ఖచ్చితంగా అతి త్వరలోనే మీరు దీనికి అనుభవిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సీదిరి అప్పలరాజు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ ఫ్యామిలీ అండగా నిలబడుతుంది. సీదిరి అప్పలరాజు గారు తప్ప దాంట్లో ఎక్కడా లేదు. వాళ్ళ కొడుకు మీద కూడా ఆరోపణ ఉంది తప్ప అది ప్రూవ్ అవ్వలేదు. కానీ మీరు వాళ్ళ కొడుకుని 18 సంవత్సరాల వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టి మర్డర్ కేసు పెడతారా? హత్యాయత్నం కేసు పెడతారా? హత్య చేయించాడని చెప్పి కేసు పెడతారా? నేరపూరిత నరహత్య కేసు పెడతారా? నరహత్య, రోడ్డు ప్రమాదం నిజంగా జరిగి ఉంటే అది నరహత్య అయిద్దా? సో ఇలాంటి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని అనుకుంటే ఏం కాదు. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక డాక్టర్గా అనేక సేవలు అందించినటువంటి సీదిరి అప్పలరాజు గారి మీద తప్పుడు కేసు పెట్టారనేది వాస్తవం. అక్కడ ఎవరైతే గౌతు శిరీష ప్రోద్బలంతో పోలీసులు రాజకీయంగా డైరెక్ట్గా గౌతు శిరీష్ గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీదిరి అప్పలరాజు గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలనే ప్రయత్నం చేశారు. మీరు జైలుకు పంపితే జైలుకు వెళతాం, మళ్ళీ వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని, ప్రజల నినాదాలని బలంగా వినిపిస్తామన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెబుతున్నా. ఇది వేల కేసుల్లో భాగంగా ఇది ఒక కేసు. ఈ కేసులకి ఇక్కడ ఎవడు
అదిరేవాడు బెదిరేవాడు ఎవడు లేరన్న విషయం ఈ కూటమి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. కాలం గిర్రున తిరిగి వచ్చిద్ది. ఆ గిర్రున తిరిగి వచ్చే రోజు ఆల్రెడీ 2 సంవత్సరాలు 25-26 నెలలు ఇప్పటికీ అయిపోతున్నటువంటి పరిస్థితి. కొన్ని రోజుల్లో మీ ప్రభుత్వం పతనమైపోద్ది, ప్రభుత్వం కూలిపోయిద్ది అన్న విషయం కూడా అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగేటటువంటి పరిణామాలకి పూర్తి బాధ్యత మీరే వహించాలన్నటువంటి విషయం ఈ కూటమి నాయకులు గ్రహించాలని మాత్రం క్లియర్గా హెచ్చరిస్తూ ఉన్నాం.